జిఎస్టీ ఈ టర్మ్ వినగానే చాలామంది ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం, లేకుంటే ఈ కామర్స్ చేద్దాం, లేకుంటే ఆఫ్లైన్లో ఏమైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అబ్బా ఇది ఇప్పుడు అవసరమా అనే ఒక మెయిన్ క్వశ్చన్ వస్తుంది. మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడే మనం ఒక రిస్కీ స్టెప్ తీసుకుందాం అని అర్థం. సో అలాంటప్పుడు మనం చేస్తున్న బిజినెస్లో ప్రతి ఒక్కటి ట్రాక్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆన్లైన్లో సెల్ చేద్దాం అనుకునేటోళ్ళు ఫస్ట్ అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా, మెల్లమెల్లగా నా బిజినెస్ గ్రో అవుతున్నప్పుడు నేను జిఎస్టీ తీసుకుంటాను అనుకుంటారు. దానంత యూజ్లెస్ థింగ్ నువ్వు నీ బిజినెస్కి చేసేది ఇంకొకటి లేదు. జిఎస్టీ లేకుండానే నువ్వు అమెజాన్లో ప్రోడక్ట్స్ లిస్ట్ చేసి సెల్ చేస్తున్నావు అనుకున్నావు. మంత్లీ మంచి సేల్స్, యావరేజ్గా ఒక 40,000 to 50,000 రెవెన్యూ జనరేట్ చేస్తున్నావు. కట్ చేస్తే ఒకరోజు నీ పేమెంట్ అంతా హోల్డ్ అయిపోయింది, నీ అకౌంట్ హోల్డ్ అయిపోయింది. మ్యాటర్ ఏంటో అని చూస్తే అక్కడ నీ బిజినెస్కి జిఎస్టీ అనేది లేకపోవడం వల్ల ఒక అమెజాన్ కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇలాంటి ఏ ప్లాట్ఫామ్లో అయినా మంత్లీ మ్యాక్సిమం జిఎస్టీ లేకుండా 40,000 to 50,000 మాత్రమే నువ్వు రెవెన్యూ లాగా జనరేట్ చేయొచ్చు. దానికి మించి నువ్వేమన్నా రెవెన్యూ జనరేట్ చేయాలి లేకుంటే బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు జిఎస్టీ ఇన్పుట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా రన్ అవుతున్న బిజినెస్ని హోల్డ్ చేసుకొని, అకౌంట్ని హోల్డ్ చేసుకొని, పేమెంట్స్ని హోల్డ్ చేసుకొని బిజినెస్ ఆపుకోవాలని ఎవరికీ ఉండదు కదా. సో ఇలా అవ్వకుండా ఉండాలనుకుంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందే జిఎస్టీలు, ప్యాన్లు, బ్యాంక్ అకౌంట్లు ప్రతి ఒక్కటి ఇన్ ప్లేస్లో ఉన్నాయా లేవా అని చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మరి జిఎస్టీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంత్లీ నేను పైసలు కట్టాల్సి వస్తుంది కదా అంటే ఎవరు చెప్పాడు బాస్? యావరేజ్గా 20 lakhs ప్లస్ మన టర్న్ ఓవర్ ఇయర్లీ, కొన్ని సిచ్యువేషన్స్లో 40 lakhs ప్లస్ మన టర్న్ ఓవర్ ఉంటే తప్పించి మనం జిఎస్టీ రిటర్న్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గర అయితే జిఎస్టీ తీసుకుంటారో ఆ సిఏ దగ్గరికి వెళ్ళి జీరో ఫైలింగ్ అని ఒక మాట చెప్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నేను మెల్లగా జిఎస్టీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి మెల్లగా అది గ్రో అవుతున్నప్పుడు జిఎస్టీ తీసుకుంటా అంటే హెడ్ ఏక్ నీకే. నో జిఎస్టీ ఈజ్ నథింగ్ బట్ నో గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ అకౌంట్ సస్పెన్షన్ రిస్క్. సో ఇదే కాకుండా జిఎస్టీ ఎందుకు మ్యాండేటరీ, జిఎస్టీ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, జిఎస్టీ ఫైలింగ్ ఎలా చేయాలి, అసలు జిఎస్టీ బిజినెస్ కి ఎందుకు అవసరం, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి పెట్టిన. కింద కమెంట్ సెక్షన్ లో జిఎస్టీ అని కమెంట్ చేయండి. ఆ వీడియో లింక్ డైరెక్ట్ గా DMs లో ఉంటుంది.